హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ అన్ ఈవెంట్ డ్రివెన్ సిస్టమ్ అండ్ జస్టిఫై ఇట్. సో ఇక్కడ ఏంటంటే జావా స్క్రిప్ట్ని మనం ఈవెంట్ డ్రివెన్ సిస్టమ్ అని పిలుస్తాము. సో ఇది కన్ఫర్మ్. అయితే దాన్ని జస్టిఫై చేయమని అంటున్నారు. జనరల్గా ఏంటంటే మనకి ఈవెంట్స్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడానికి ఈవెంట్ హ్యాండ్లర్స్ కూడా కావాలి. సో అంటే ఏంటంటే ఈవెంట్ మీన్స్ నథింగ్ బట్ ఏ యాక్షన్. మనం ఏంటంటే ఒక వెబ్ పేజ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి అంటే ఈ ఈవెంట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క ఈవెంట్ వచ్చినప్పుడు మనకేంటంటే వాటిలో ఎర్రర్స్ అనేవి కన్ఫామ్గా వస్తూ ఉంటాయి. సో ఎర్రర్స్ అనేవి రాకుండా మనం ఏంటంటే ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం. సో మనకి జావాని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ మెకానిజం అని యూజ్ చేసాం. సో ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి, అలాగే ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ కొన్ని యాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ యాక్షన్స్ని మనం ఏంటంటే ప్రాబ్లమాటిక్గా అవ్వకుండా చేయటం కోసం యూజ్ చేసేది ఈ హ్యాండ్లర్ అనేదండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి జావా స్క్రిప్ట్ ఈవెంట్స్లో ఈవెంట్ అనేది ఉన్నాయి, హ్యాండిల్ చేయడానికి హ్యాండ్లర్ అనేది ఉంది. సో దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అనేది ఇక్కడ రాశాను. సో ఓవరాల్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే బ్లర్ అని ఒకటి యూజ్ చేశాను. సో ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ వచ్చేసరికి ఆన్ బ్లర్ అని రాశాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఈవెంట్కి ఖచ్చితంగా ఈవెంట్ హ్యాండ్లర్ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ బీనే రాయాలని రూల్ ఏం లేదు, స్మాల్ బీ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎలాగైతే రాసాను అక్కడ కూడా అలాగే రాయొచ్చు. అయితే ప్రతిదానికి ముందు మనం జస్ట్ ఏం చేస్తామంటే ఆన్ అని యాడ్ చేస్తాం. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ ఈవెంట్, దీన్ని ఇప్పుడు హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఏమవుతుంది, ఆన్ బ్లర్ అవుతుంది. ఓకేనా? సో దీని మీద కూడా మనం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ చేసి సిస్టంలో ఎగ్జిక్యూషన్ చేసేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వీటికి మీనింగ్స్ తెలిస్తే మనకి ఆ సిస్టంలో మనకి ఆ ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, బ్లర్ దీని యొక్క హ్యాండిల్ చేయడానికి దీన్ని హ్యాండ్లర్ ఏంటి, ఆన్ బ్లర్. సో ఇప్పుడు బ్లర్ ఆన్ బ్లర్ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ద ఇన్పుట్ ఫోకస్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ అనేది ఫోకస్ చేస్తుంది. బ్లర్లో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఏంటంటే ఫోటోషాప్లో బ్లర్ అంటే ఏంటంటే ఫేస్ కనిపించకుండా చేయటం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోకస్ చేస్తుంది దాని మీద. ఎక్కడి నుంచి, ఇన్పుట్ ఫోకస్ ఈజ్ మూవ్డ్, ఫోకస్ అనేది మూవ్ అవుతుంది ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ దగ్గర నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అంటే ఏంటంటే ఫోకస్ చేస్తే మనకేం కనిపిస్తుంది, పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హాయ్ హలో అని రాశాను. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ బ్లర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తే, ఫోకస్ చేస్తేనేమో ఇదిగో చూడండి ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆన్ ఫోకస్ అన్నాను కాబట్టి ఇదేంటంటే ఇక్కడి నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది. సో అంటే అసలు నాకు కావాల్సిన టాపిక్ అనేది విజిబిలిటీలో ఉండకుండా చేసేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా చేంజ్, తర్వాత దాన్ని ఏమంటున్నా ఇక్కడ ఆన్ చేంజ్ అని హ్యాండ్లర్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వాల్యూ ఈజ్ చేంజ్డ్ అంటే మీనింగ్ ఏంటి, వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు నువ్వు కొత్త డేటా ఎంటర్ చేసినప్పుడు. ఇక్కడ హాయ్ అనే దాని దగ్గర నేనేం చేస్తానంటే మధ్యలో ఏ అని పెట్టాను. సో చేంజ్ అయిందా లేదా. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఏఐ ఉన్న దగ్గర ఏ తీసేసాను, చేంజ్ అయిందా లేదా. సో అట్లాగా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు నువ్వు ఎంటర్ చేసినా డిలీట్ చేసినా చేంజ్ అనేది అవుతుంది. ఓకేనా? జనరల్గా ఇక్కడ చూడండి, బ్లర్ ఆన్ బ్లర్ వచ్చేసరికి మనం ఏంటి ఫోటోషాప్లో ఒక ఫోటో మీద ఫోకస్ చేస్తాం. సో ఇక్కడ అలా కాదు, మనం ఏం చేస్తున్నాం ఒక డేటా మీద ఫోకస్ చేస్తున్నాం, అంతే తేడా. నెక్స్ట్ దీంట్లో చూడండి, క్లిక్ అన్నాడు. క్లిక్ మీన్స్ ఏంటి, మౌస్తో మనం ఒక క్లిక్ ఇవ్వటం. సో చూడండి ఆన్ క్లిక్, దీనికి మౌస్ ఈజ్ క్లిక్డ్ ఓవర్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ పేజ్. సో ఈ పేజ్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దేని మీద కావాలంటే దాని మీద మనం క్లిక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ డీబీ క్లిక్ మీన్స్ ఏంటంటే డబల్ క్లిక్ అని. సో క్లిక్ ఆన్ ట్వైస్, ఇక్కడ వచ్చేసరికి సింగిల్ క్లిక్లో ఓపెన్ అయిన ఫైల్ అనేది మనం ఇక్కడ డబల్ క్లిక్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటివి కూడా మనం ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, ఈవెంట్స్ అనేవి. అంటే నేను సింగిల్ క్లిక్లో క్లిక్ చేయాలంటేనేమో దీన్ని యూజ్ చేస్తాను, ఒకవేళ డబుల్ క్లిక్లో క్లిక్ చేయాలంటేనేమో దీన్ని యూజ్ చేస్తాను. అంటే మన సిస్టంలో మీరు చూసుంటారు, డెస్క్టాప్ మీద ఉన్న వాటిని అన్నింటినీ డబుల్ క్లిక్తో ఓపెన్ చేయాలి, అలా కాకుండా స్టార్ట్ బటన్లో ఉన్నవన్నీ సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతాయి. సో అట్లాగా మనకి సిస్టంలో క్రియేట్ చేసుకోవచ్చు, నేను ఏది సింగిల్ క్లిక్తో క్లిక్ చేయాలి, ఏది డబుల్ క్లిక్తో ఓపెన్ చేయాలని. ఓకేనా? నెక్స్ట్ డ్రాగ్ డ్రాప్ ఆన్ డ్రాగ్ డ్రాప్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక ఫైల్ని ఏం చేస్తానంటే డ్రాగ్ చేస్తాను, మౌస్ని బేస్ చేసుకొని డ్రాగ్ చేస్తానంటే ఇక్కడ ఉన్న ఫైల్ని ఇలా పట్టుకొని ఇటువైపుకి తీసుకొచ్చేసి ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా దాంట్లో ప్లేస్ చేస్తాను. డ్రాప్ చేయడం అంటే ఇక్కడ ఉన్న ఫైల్ని అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేయడం. ఓకేనా? డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకి బ్లర్ లాంటిదే, బట్ ఏంటంటే రివర్స్ టు బ్లర్.
బ్లర్ అనేది ఏం జరిగింది, ఇక్కడున్న మ్యాటర్ని ఫోకస్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయింది, పక్కనున్న మ్యాటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇది మనకు కనిపించట్లా. మరి ఇదేం వస్తుంది, ఫోకస్ అన్నాను కాబట్టి ఏం జరుగుతుంది అంటే నాకు ఏదైతే డేటా కావాలో దాన్ని నాకు కనిపించేటట్టు చేస్తుంది, విజిబిలిటీ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కీ డౌన్, ఆన్ కీ డౌన్. సో కీ డౌన్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కీని కిందకి ప్రెస్ చేయడం. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ కీ ఈజ్ డీప్రెస్డ్ బట్ నాట్ రిలీజ్డ్. సో ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. కీ డౌన్, డౌన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కీబోర్డ్లో ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ కీస్, అంటే అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కీ అనేది డౌన్కే, కాకపోతే ఏంటంటే మనం ప్రెస్ చేసినట్టు కాదు, దాన్ని ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, డౌన్ చేసినప్పుడు అది ప్రెస్ చేసినట్టయితే కాదు అని మీనింగ్. ఓకేనా, డీప్రెస్డ్ అని. నెక్స్ట్ కీ ప్రెస్డ్, కీ ప్రెస్డ్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెస్ చేయటమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఈ బటన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రీసెట్ బటన్ ఉంది. మనం డౌన్ కొట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, అంతేకాని దాన్ని ఏమైనా ప్రెస్ చేసిందా, ప్రెస్ చేయాల. కానీ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ప్రెస్ అయ్యి సబ్మిట్ అవుతుంది లేదా రీసెట్ అవుతుంది. సో అందుకని ఇవి కీ ప్రెస్డ్ అంటే ప్రెస్ చేయడానికి. నెక్స్ట్ అదేవిధంగా కీ అప్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, అప్ అంటే చూడండి, ఇది డౌన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ప్రెస్డ్ డీప్రెస్డ్ అవుతుంది. కానీ అప్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఏ డీప్రెస్డ్ కీ ఈజ్ రిలీజ్డ్. ఇక్కడ ఏం జరిగింది, రిలీజ్ అనేది జరగలేదు, ఇక్కడ వచ్చరికి రిలీజ్ జరిగింది, అంతే తేడా. ఈ రెండు డీప్రెస్డే. ఓకేనా, ఇక్కడ డీప్రెస్డ్ బట్ నాట్ రిలీజ్డ్, రిలీజ్ అనేది చేయలా. ఇక్కడ డీప్రెస్డ్ కీ ఈజ్ రిలీజ్డ్, ఇక్కడ రిలీజ్ చేశా కీని. ఓకేనా. నెక్స్ట్ లోడ్ అన్నారు. లోడ్ మీన్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే పేజ్ ఈజ్ లోడెడ్ బై ద బ్రౌజర్, బ్రౌజర్ చేత లోడ్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, సో ప్లే చేసినప్పుడు ఒక్కోసారి ఇట్లా లోడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో అట్లా బ్రౌజర్ చేత లోడ్ చేయబడుతుంది ఆ పేజ్ అనేది. నెక్స్ట్ మౌస్ డౌన్, అదేవిధంగా మౌస్ మూవ్. చూడండి ఇక్కడ మౌస్ డౌన్కి వచ్చరికి ఆన్ మౌస్ అని ఇచ్చాడు, ఆన్ చేస్తే ఆన్ అని యాడ్ చేసుకుని సరిపోయింది. ఏ మౌస్ బటన్ ఈజ్ ప్రెస్డ్. ఓకేనా, డౌన్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రెస్ చేస్తున్నాం మౌస్ బటన్ని. ఇక్కడ వచ్చరికి చూడండి ఇక్కడ ప్రెస్డ్, ఇక్కడ డీప్రెస్డ్, అంతే తేడా. నెక్స్ట్ మౌస్ మూవ్డ్, మూవ్ అంటే ఏం జరుగుతుంది, మౌస్ ఈజ్ మూవ్డ్ అంటే మౌస్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఇవన్నీ మనం దీంట్లో యూజ్ చేసుకుంటాం, వెబ్ పేజ్లో యూజ్ చేసుకుంటాం. ఓకేనా. రీసైజ్, సో రీసైజ్ అంటే కూడా మీకు తెలుసు ఏం జరుగుతుంది, రీసైజ్ చేయబడుతుంది. ఇక్కడ నేను ఈ యాక్షన్ పెట్టలేదు అనుకోండి, యూజర్ అనే అతను దాన్ని రీసైజ్ చేయలేడు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో ఇంతవరకు పెట్టేశాను, ఇక్కడ కనుక రీసైజ్ అని పెట్టకపోతే ఏం జరుగుతుందంటే ఈ ఫోటో ఇంతవరకే ఉంటుంది. అదే రీసైజ్ పెట్టాను అనుకో, యూజర్ అనే అతను ఏం చేస్తారంటే దాన్ని ఇంకొంచెం పెద్దది చేస్తాడు. ఎంఎస్ వర్డ్లో మీరు ఆల్రెడీ చూసుంటారు, ఫొటోస్ని క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఫోటో అనేది పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. సో అలాంటి ఫీచర్ యాడ్ అవ్వాలంటే మనం ఇక్కడ ఈ రీసైజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్, సెలెక్ట్ మీన్స్ ఏంటి, ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆఫ్టర్ క్లిక్ ది మౌస్, మౌస్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా. అంతేగాని మీరు మౌస్ని ఇలా తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సబ్మిట్ బటన్ అనేది ఉంది, ఇక్కడ వచ్చరికి రీసెట్ బటన్ అనేది ఉంది. మౌస్ని తీసుకెళ్ళి ప్రెస్ చేసినప్పుడేగా మనకి అది సబ్మిట్ అవుతుంది. అలా కాకుండా ఊరికి మౌస్ని తీసుకెళ్ళి దాని మీద పెడితే అది అవుతుందా, అవ్వదు. సో అలాంటి వాటికి కూడా మనం ఇక్కడే రాస్తాం కోడ్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా సబ్మిట్ ఆన్ సబ్మిట్, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఏ ఫామ్ ఈ సబ్మిటెడ్ అంటే ఎప్పుడైతే నేను ఓకే అని క్లిక్ చేస్తానో అప్పుడు సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. లాస్ట్ అండ్ ఫైనల్ అన్లోడ్ అన్నాడు. సో అన్లోడ్ మీన్స్ ఏంటంటే ద యూజర్ లీవ్స్ ద వెబ్ పేజ్, వెబ్ పేజ్ని లీవ్ అంటే వదిలేసి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆన్లోడ్ అనేది ఆన్లోడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఈవెంట్స్కి హ్యాండ్లర్స్ ఇవి. ప్రతి ఒక్క ఈవెంట్కి హ్యాండ్లర్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఈవెంట్ హ్యాండ్లర్ అనేవి అన్నీ కేస్ సెన్సిటివ్ అయితే కాదు.